హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా శ్రీనివాస్ తెలుగు ఛానల్. ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి అయితే ఎగ్ కర్రీ అండి. అలాగని నేను ఎగ్స్ అయితే ముందుగానే ఉడకబెట్టేసి పెట్టేసుకున్నానండి. ఎగ్స్ అయితే ఉడికిపోయాయి, తొక్క కూడా తీసేసి పెట్టేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎగ్స్కి ఘాట్లు పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా కారం, పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడైతే ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. ముందుగానే నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు పక్కన పెట్టేసుకున్నానండి. అలాగే కొద్దిగా టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి అయితే ముందుగానే నేను ఎగ్స్ను ఫ్రై చేశాను కదా ఫ్రెండ్స్, దాంట్లోనే ఈ ఆనియన్స్ వేసి ఫ్రై చేశానండి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసిన టమాటాలు కూడా అది ఫ్రై అయ్యాక వేసుకొని దాంట్లో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగానే నేను ఇక్కడ చింతపండు నూనె అయితే నానబెట్టుకున్నానండి. ఆ చింతపండు రసం కూడా వేసేసి బాగా మరగనివ్వాలి. అది మరిగిన తర్వాత దాంట్లో నేను కొద్దిగా గరం మసాలా, అలాగే కొబ్బరి పొడి, ధనియాల పొడి కూడా వేసి బాగా ఫ్రై అయినిచ్చానండి. తర్వాత దాంట్లో మనం ముందుగానే ఎగ్స్ని అయితే బాగా ఆయిల్లో ఫ్రై చేసాం కదా ఫ్రెండ్స్, దాంట్లో వేసేసాను. అలాగే వేడి వేడి అన్నంలో ఎగ్ కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్.